ఏంటి శ్రావణ్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మీ లేఖక్కలేని లోటు ఎలా తీరుద్దామనా? ఆవిడ గారి డైరెక్షన్ ప్రకారం ఎలా నడవాలా అనా? ఏంటి బావ అలా అడిగావు? అక్కడ డైరెక్షన్ ఏంటి, నేను ఫాలో అవడం ఏంటి? ఏదో తెలిసి తెలియక తప్పు చేశా, దాన్ని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడతావా? మరీ అంత అమాయకంగా మాట్లాడతావేంటి శ్రావణ్? తను ఖచ్చితంగా నేను డైరెక్ట్ చేసే ఉంటుంది, నువ్వు ఫాలో అవుతావు, అందులో ఏ డౌటు లేదు. మీరేదో ప్లాన్ వేశారు, అందుకే నా ప్రశ్నకు ముందు అంత షాక్ అయ్యావు. లేదు బావా, ఎందుకు బావ నన్ను ఇలా అనుమానించాడు అని నిజంగానే మారాను బావా. నీ మాటల్లో నిజానిజాలు బయటపడకపోవలే. జంగన్ దేవర ఏం చెప్పారు ఆదిత్య గారు? చిత్తం శివుని మీదే ఉంచాలి అన్నారు. పూజ పూర్తయ్యే వరకు మీరు ఇంకేం ఆలోచించొద్దు. నేను పూజ నిర్విఘ్నంగా జరగాలని శ్రావణ్ హెచ్చరిస్తున్నాను. పుల్లలు వేసే పనులు చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నాను. చూడు శ్రావణ్, బుద్ధిగా ఉండు. పద్ధతి తప్పావో చెల్లెలి భర్త అనే విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు నిశ్చింతగా ఉండు. మనసు దేవుని మీద లగ్నం చేయి. శ్రావణ్ ఏ పొరపాటు చేయకుండా నేను చూసుకుంటాను. పాము పడగ కంటే నాకున్న కాలసర్ప దోషం కంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులమ్మా. బావా ప్లీజ్ అలా అనకు. నీ ప్రవర్తనే అన్నయ్యనలా మాట్లాడేలా చేసింది. జరిగిపోయిన దాని గురించి ఎందుకు చర్చ? తను అలా చేయడం తప్పన్నాడు, వదిలేయండి. మంచిగా ఉంటానంటున్నాడు కదా, అవకాశం ఇచ్చి చూడాలి, మార్పుని ఆహ్వానించాలి. పిచ్చిధరణి, వాళ్ళు నీకు నాకు మధ్య అగాధం సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. అన్నయ్య, ఊరు దగ్గరకొచ్చింది. బాగా గెస్ చేసావు బావా, కానీ రిజల్ట్ నీకు తెలీదు. నువ్వన్నట్టు మా పగ ఆ పాము కన్నా ప్రమాదం.